శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు దత్త జయంతి, పైగా పౌర్ణమి. ఎంతో పవిత్రమైనటువంటి ఈ కథ వినడం వలన గురు అనుగ్రహంతో సకల పాపహరణం మనకు లభిస్తుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి. పూర్వకాలంలో విశాల నగరంలో వేదశర్మ అనేటటువంటి ఒక మహాపండితుడు ఉండేవాడు. శాంతి దాంతి కలవాడు. అలాగే ఎంతో అంతరింద్రియమైనటువంటి నిగ్రహం ఉన్నవాడు. అరిషడ్వర్గాలను కూడా జయించినవాడు. వేద ధర్మాలను తూచా తప్పకుండా పాటించేవాడు. అయితే అతనికి ఒక కుమారుడు ఉన్నాడు. సుశీలుడు అని నామకరణం చేశారు ఆ పిల్లవాడికి. ఆ బిడ్డడు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపకర్మలు ఏమో కానీ పుట్టినప్పటి నుండి కూడా అతన్ని 7 బ్రహ్మరాక్షసులు ఆవరించి ఉంటారు. అయితే ఆ 7 కూడా పరస్పరం కలహించుకుంటూ పరస్పరం వధించుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు. అలాంటప్పుడు సుశీలుడు విలవిలలాడిపోతూ దారుణంగా రోధిస్తూ ఉండేవాడు. ఒక్కొక్కసారైతే విపరీతంగా నవ్వుతూ ఉండేవాడు. గంతులు వేసేవాడు, నృత్యం చేసేవాడు, ఉన్నట్టుండిగా మూర్ఛపోతూ ఉండేవాడు. అతని చేష్టలన్నీ కూడా వింతగాను విపరీతంగానూ ఉండేవి. అయితే ఒక్కొక్కసారి తినడం మొదలు పెడితే కనుక భక్ష వివేచన లేకుండా అసలు తింటూనే అమితంగా తింటూ ఉండేవాడనమాట. అలా మానేస్తేనేమో ఘోరంగా పస్తులు ఉండేవాడు. ఉన్నట్టుండి ఘోరంగా రోధిస్తూ ఉండేవాడు. ఇక బాధ ఏమిటో తెలియక, అందుకు నివారణోపాయం ఏమిటో తెలియక వేదశర్మ దంపతులు పడేటటువంటి ఆవేదనకు అంతుండేది కాదు. ఇక దెయ్యాలో భూతాలో పట్టుకున్నాయో ఏమోనని చెప్పి వాటిని వదిలించాలని చెప్పి ఆ పండితుడు చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు. అలాగే హోమాలు చేసేవాడు, వ్రతాలు చేసేవాడు, నోములు, తీర్థయాత్రలు అన్నీ కూడా అయిపోయాయి. అయినా పాపం ఏ మాత్రం కూడా ఏ ఒక్కటి అతని మీద ఫలించడం లేదు. అలా ఒక రోజున వేదశర్మ వైశ్వదేవం ముగించుకొని అతిథి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడు ఒకానొక భిక్షువు అటుగా వస్తాడు. దుమ్ము కొట్టుకుపోయినటువంటి ఒళ్ళంతా కూడా బూడిద రంగులో మాసిపోయి పీలికలుగా వేలాడుతూ ఉన్నటువంటి గుడ్డలు కప్పుకొని కంపు కొడుతూ ఉన్నటువంటి దుర్గంధంతో ఈగలు నుసుములు ముసురుతూ ఉంటాయి అతని చుట్టూ కూడా. ఇక అభాగ్యత స్వయం విష్ణు అని అన్నారు కదా, ఆ భిక్షువుకు అర్ఘ్యపాద్యాదులను ఇచ్చి ఆదరాతిశయంలో ఆతిథ్యం ఇచ్చి తాను కూడా ప్రసాదం స్వీకరించవచ్చని చెప్పి ఆ భిక్షువుకి వింజామర వీస్తూ కూర్చుంటాడు వేదశర్మ. అయితే ఎందుకో కానీ వేదశర్మ మనసులో ఈయన దత్తాత్రేయుడు కాదు కదా అనేటటువంటి ఆలోచన మెదులుతుంది. ఇక దత్తదేవుడు ఈ నగరంలోనే సంచరిస్తున్నాడని, భిక్ష స్వీకరిస్తున్నాడని వింటున్నాను. అయితే ఈయనే దత్తదేవుడైతే అంతకన్నా నాకిక కావాల్సిందేముంటుంది, నా జన్మ తరించినట్లే కదా అని అనుకుంటాడు. అలా క్రమక్రమంగా ఆలోచన బలపడిపోతుంది. దత్తాత్రేయుడేనని చెప్పి నిశ్చయం కలుగుతుంది. ఇక అంతలోకి ఆ భిక్షువు నేను ఇంకా వెళ్ళిపోతాను అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోబోతాడు. బయలుదేరడం ఏమిటి, 2 అంగళ్ళలో వీధిలో నిలిచాడు. వేదశర్మ అతన్ని వెంబడిస్తూ ఉంటాడు. భిక్షువు పొమ్మంటూ ఉన్నా కూడా వినకుండా అతన్ని వెంబడిస్తూ ఉంటాడు. చేతికి అందినటువంటి కర్రతో, రాయితో, ఇటుక ముక్కతో అది ఇది అని లేకుండా అతనికి ఏది దొరికితే దానితో ఆ వేదశర్మను కొడుతూ ఉంటాడు ఆ భిక్షువు. అయినా కూడా అతను వెంటబడుతూనే ఉంటాడు. దెబ్బలను ఓడ్చుకుంటాడు. నెత్తురు కారుతున్నా కూడా లెక్క చేయకుండా అతని వెంట నడుస్తూ ఉంటాడు. అలా కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ చచ్చిపడి ఉన్నటువంటి గాడిద కళేబరం కనిపిస్తుంది. దాని శరీరం నుండి ఇంత మాంసం ముద్ద పెకిలించి ఆ భిక్షువు వేదశర్మ దోసిట్లో పడేసి ఇందా తిను అని అంటాడు. అప్పుడు ఆ వేదశర్మ దానిని భద్రంగా ప్రసాదంలాగా ఆ ముద్దను అలాగే దోసిట పట్టుకొని అతని వెంట నడుస్తూ వెళ్తాడు. అలా చేరువుకు రానిచ్చి ఆ భిక్షువు కాలితో ఒక్క తోపు తన్నుతాడు. ఇక వేదశర్మ అందుకు కూడా తట్టుకొని నిలబడతాడు. చకచకా పరుగులాంటి నడకతో ఆ భిక్షువు వెళ్ళి ఒక కొండ గుహల్లోకి దూరుతాడు. వేదశర్మ కూడా అదే గుహలోకి ప్రవేశిస్తాడు. అక్కడ ఒక శిలావేదిక మీద కూర్చొని ఆ భిక్షువు ఏమయ్యా, ఏమిటిది, నా వెంట పడ్డావేమిటి, తిట్టినా వదలట్లేదు, కొట్టినా వదలట్లేదు, అసలు నాతో నీకేమిటి పని, చూస్తున్నావుగా కంపు కొడుతున్నటువంటి నా రూపాన్ని, నేనేం చేయగలను చెప్పు, నీకు అసలు ఏం కావాలి, ఏమి కోరి నా వెంట పడుతున్నావు అని రూక్ష్మంగా ప్రశ్నిస్తాడు ఆ వేదశర్మను. అప్పుడు వేదశర్మ ఇక ఆపుకోలేనటువంటి దుఃఖంతో భల్లుమని అంటాడు. భిక్షువు మీద పాదాల మీద పడి, స్వామి
నా ఒక్కగానొక్క కొడుక్కు పట్టినటువంటి దురావస్థను చెప్పి నేను వాడికి ఉన్నటువంటి ఆ దురావస్థను మీరు తొలగిస్తారని చెప్పి మిమ్మల్ని నమ్మి మీ వెనుక పడుతూ ఉన్నానని చెప్పి అర్థిస్తుంటాడు. ఆ భిక్షువు ప్రసన్నుడవుతాడు. 7 మంత్రాలను బీజాక్షర సహితంగా అతనికి ఉపదేశిస్తాడు. నీ కొడుకును 7 బ్రహ్మరాక్షసులు పట్టి పీడిస్తున్నారయ్యా. రోజుకొక మంత్రాన్ని జపించి ఆ యొక్క ఉదకాన్ని ఆ బిడ్డడి మీద చల్లు. ఒక్కొక్క రాక్షసుడు అతని నుండి వదిలి వెళ్ళిపోతాడు. ఒకేసారి 7 వెళ్ళగొట్టడం ఏ మంత్రానికి సాధ్యం కానటువంటి పని. అదీ కాక ఒక 3 విద్వాంసుని చెయ్యాలి అంటే అన్ని శాస్త్రాలు ఒకేసారి నేర్పుతామా? కాదు కదా. కొన్ని అవిద్యలను న్యాయశాస్త్రంతోనూ, కొన్నింటిని మీమాంస శాస్త్రంతోనూ, సాంఖ్యంతో కొన్నింటిని, పతాంజలి యోగ విద్యతో కొన్నింటిని, ఇలా క్రమక్రమంగా అవిద్యావాసనలను పూర్తిగా తొలగించి చిత్త పరిశుద్ధి చేసినప్పుడు అప్పుడు కదా అతనికి బ్రహ్మ విద్యను ఉపదేశించాలి. అలాగే ఈ బ్రహ్మరాక్షసులను కూడా ముందు ఒక్కొక్కరుగా వెళ్ళగొట్టాలి. ఆ తరువాత నీ బిడ్డడు నీ అంతటి పండితుడు తప్పకుండా అవుతాడు. ఇక వెళ్ళు అని చెబుతాడు ఆ యొక్క భిక్షువు. అప్పుడు విప్రుడు పునఃపున నమస్కరించి ఇంటి దారి పడతాడు. ఇందాక గాడిద కళేబరం కనిపించిన చోట ఇప్పుడు అతనికి రక్తచందన వృక్షం కనిపిస్తుంది. తన చేతిలో ఉన్నటువంటి ఆ మాంసపు ముద్ద రక్తచందన పుష్పమవుతుంది. ఆ భిక్షువు దత్తుడే అని చెప్పి దృఢమైనటువంటి నమ్మకం కలుగుతుంది వేదశర్మకు. తిరిగి ఇంటికి వస్తాడు. నియమ నిష్ఠాగరిష్ఠుడై క్రమం తప్పకుండా రోజుకొక మంత్రాన్ని తీవ్రంగా జపించడం మొదలు పెడతాడు. మొదటి రోజున దుర్ధరుడు అనేటటువంటి రాక్షసుడు ఘోరంగా ఏడుస్తూ అతని నుండి బయటకు వెళ్ళిపోతాడు. ఆ రోజుతో ఆ బిడ్డడు ఏడవడం మానేస్తాడు. అలాగే ఆయా మంత్రాల తేజస్సులు తట్టుకోలేక మిగతా 6 రాక్షసులు కూడా పరుగు పరుగున పలాయనం చిత్తగిస్తారు. 7వ రోజుకు ఆ సుశీలుడు తన యొక్క సహజమైనటువంటి రూపాన్ని పొంది రోగ విముక్తుడై హాయిగా సుఖంగా తల్లిదండ్రుల్లోకి చేరాడు. దేవేంద్ర, విన్నావు కదా, ఇప్పుడేమంటావు? మంత్రతంత్ర శాస్త్రాలను క్షుద్ర శాస్త్రాలు అంటావా, లేదా పరంపరంగా ముక్తి సాధనలు అవుతాయని ఒప్పుకుంటావా? బాగా ఆలోచించి చెప్పు. ఇప్పుడు 4వ నిదర్శనం కూడా చెబుతాను, అది కూడా శ్రద్ధగా వినని చెప్పి బృహస్పతి ఇంద్రునికి ఈ విధంగా దత్తాత్రేయ స్వామివారి గురించి, అలాగే ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి లీల గురించి బోధిస్తాడు. ఆ తరువాత మరొక లీల గురించి ఈ విధంగా బోధిస్తుంటాడు. సహ్యాద్రి సమీపంలో మాతాపురం అనేటటువంటి ఒక గ్రామం ఉండేది. అది చాలా ప్రసిద్ధమైనటువంటి నగరం. ఆ నగరంలో విష్ణుదత్తుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వేదశాస్త్ర పారంగతుడు, మంచి నైష్ఠికుడు. అతని యొక్క ధర్మపత్ని పేరు సుశీల. పేరుకు తగిన విధంగా మహాపతివ్రత. వాళ్ళ ఇంటి ఆవరణలో ఒక రావి చెట్టు ఉండేది. దాని మీద ఒక భయంకరమైనటువంటి రాక్షసుడు నివాసం ఉంటూ ఉండేవాడు. విష్ణుదత్తుడు ప్రతిరోజు కూడా నిత్య కర్మానుష్ఠానాలు అన్నీ కూడా పూర్తి చేసుకొని ప్రతిరోజు కూడా భోజనం చేసే ముందు భూతబలిని అంటే వైశ్వదేవం అని అంటారు, ఇంటి ఆవరణలో ఉన్నటువంటి ఆ రావి చెట్టు కింద సమర్పిస్తూ ఉండేవాడు. అలా ప్రతిరోజు కూడా ఆ విష్ణుదత్తుడు వేసేటటువంటి భూతబలిని చెట్టుపై ఉన్నటువంటి రాక్షసుడు ఒక కాకి రూపంలో వచ్చి తింటూ ఉండేవాడు. రోజు కూడా విష్ణుదత్తుడు వేసేటటువంటి భూతబలి తింటూ ఉన్నందువలన ఆ బ్రహ్మ రాక్షసునిలో తమోగుణం నశించి సాత్వికమైనటువంటి చింతన బయలుదేరుతుంది. అలా ఒక రోజున ఆ రాక్షసుడికి ఒక మంచి బుద్ధి పుడుతుంది. ఎంతో కాలంగా తిండి పెడుతున్నాడు కదా, పాపం ఇతనికి ఏదైనా కానీ నా వంతుగా ఉపకారం చేస్తే మంచిది కదా అని చెప్పి అటువంటి తలంపుతో విష్ణుదత్తుడి ఎదుట ప్రసన్నమైనటువంటి రూపంతో ప్రత్యక్షమై ఇలా అంటాడు. విప్రవర్య, విష్ణుదత్త, ప్రతిరోజు కూడా నీవు పెడుతున్నటువంటి అన్నం తింటున్నాను. నేను ఎంతో సంతృప్తి చెందాను. నీకు ఏదైనా కానీ ప్రత్యోపకారం చేద్దామని చెప్పి నాకు అనిపిస్తుంది. ఏదైనా కానీ చేయగలిగినటువంటి సమర్థుణ్ణి కాబట్టి ఎలాంటి ఉపకారం చేయమంటావో నీవే కోరుకో అని అంటాడు. విష్ణుదత్తుడు ధర్మపత్ని సుశీలతో ఆలోచించి, రాక్షసోత్తమ, చాలా కాలంగా మాకు తీరనటువంటి కోరిక ఒకటి ఉండిపోయింది. అదేమిటి అంటే దత్తస్వాముల వారు ఈ పర్వత ప్రాంతంలోనే సంచరిస్తూ ఉంటారని చెప్పి వినడమే కానీ ఎప్పుడూ కూడా వారి దర్శనం మాత్రం కాలేదు. దయచేసి నాకు ఒక్కసారి ఆయన చూపిస్తావా అని అడుగుతాడు. అప్పుడు ఆ రాక్షసుడు, చాలా మంచి కోరిక కోరావు, తప్పకుండా చూపిస్తాను. అయితే మాత్రం ఒక షరతు, దత్తస్వామిని అల్లంత దూరం నుండి నీకు 3 సార్లు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆయన చిత్ర విచిత్రమైనటువంటి రూపాల్లో సంచరిస్తూ ఉంటారు.
గుర్తించగలిగి నీవు కనుక పట్టుకోగలిగితే అది నీ అదృష్టం అవుతుంది. ఈ షరతుకు నీవు అంగీకరిస్తావా అని అంటాడు. అప్పుడు ఆ విష్ణుదత్తుడు అంగీకరిస్తాడు. అయితే సిద్ధంగా ఉండు, స్వామివారు అదిగో ఆ చుట్టుపక్కలలో తిరుగుతూ ఉన్నప్పుడు హఠాత్తుగా రాక్షసుడు ప్రత్యక్షమవుతాడు. రారా అని పెద్దగా పిలుస్తాడు. పాపం విష్ణుదత్తుడు పడుతూ లేస్తూ వెళతాడు. మధ్య మాంసాలు విక్రయించేటటువంటి వీధిలో ఉన్మత్త వేషంలో ఒక వ్యక్తి కనిపిస్తాడు. తాగినటువంటి మత్తులో దుమ్ము కొట్టుకొని పోయి ఉన్నటువంటి ఒక పిచ్చివాణి రూపంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూపించి, అదిగో వెళ్ళు దత్తస్వామి, వెళ్ళి దర్శించు అని ఆ రాక్షసుడు వెళ్ళిపోతాడు. విష్ణుదత్తుడు మాత్రం నమ్మలేకపోతాడు. ఇంత అనాచరుడా తన స్వామి, అబ్బే ఈ రాక్షసుడు ఏదో ఆట పట్టించేందుకు ఇలా చెబుతున్నాడని చెప్పి అతను మాత్రం పట్టించుకోడు. అలా తనలో తాను తర్కించుకుంటూ ఉండగానే ఆ యొక్క ఉన్మత్తుడు అలా అలా దూరమై అదృశ్యమైపోతాడు. రాక్షసుడు తిరిగి వస్తూనే, ఏమి మందమతివయ్యా విష్ణుదత్త, నీకు ముందే చెప్పాను కదయ్యా స్వామివారు చిత్ర విచిత్రమైనటువంటి రూపాల్లో తిరుగుతూ ఉంటాడని. నీవు మర్చిపోయావా ఏమిటి? గుర్తించలేకపోయావా? బంగారం లాంటి అవకాశాన్ని జారవిడుచుకున్నావు కదయ్యా. పోనీలే, చింతించవద్దు, మరొకసారి మరలా చూపిస్తానని చెప్పి ఊరడించి వెళ్ళిపోతాడు ఆ రాక్షసుడు. అలా మరొక రోజున మరింత హడావిడిగా వస్తాడు రాక్షసుడు. విష్ణుదత్త రా మహాదేవుడు ఇదిగో ఇక్కడే దగ్గరలో సంచరిస్తూ ఉన్నాడు అని చెబుతాడు. అప్పుడు విష్ణుదత్తుడు బయలుదేరి వెళ్తాడు. అది శ్మశానం. ఆ శ్మశాన వాటికలో దుమ్ము కొట్టుకొని పోయి ఉన్నటువంటి ఒక మనిషి కనిపిస్తాడు. అతని చుట్టూ కూడా కుక్కలు గుమికూడి తిరుగుతూ ఉంటాయి. అతని చేతిలో కపాలం ఉంటుంది. కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లా ఉంటాయి. ఎముకలను శరీరం నిండా కూడా ఆభరణాలుగా ధరించి ఉంటాడు. స్వామికి ఇది మరొక రూపం కాబోలని చెప్పనుకొని ఆ విష్ణుదత్తుడు దగ్గరకు చేరబోతాడు. అయితే ఆ పెద్ద మనిషి కస్సుమని అంటాడు. అప్పుడు అందుబాటులో ఉన్నటువంటి పొడవాటి ఎముక ముక్కను తీసుకొని ఆ విష్ణుదత్తుని కొడతాడు. విష్ణుదత్తుడు భయపడిపోయి వణికిపోతూ ఉంటాడు. కాళ్ళల్లో వణుకు బయలుదేరుతుంది. కళ్ళు తిరుగుతాయి. పడిపోబోయి నిలదొక్కుంటాడు. అయ్యో, కనీసం బ్రతికి ఉంటే బలువు సాకైనా తిని బ్రతకచ్చు కదా అని చెప్పి అనుకొని వెనక్కి తిరిగి చూడకుండా పరుగు లంఘించుకుంటాడు. అలా దూరం నుండి రాక్షసుడు అదంతా కూడా గమనిస్తూ ఉంటాడు. రాక్షసుడు మళ్ళా, అయ్యో ఈ వెర్రి బాపడు ఈసారి కూడా అవకాశం ఇస్తే పోగొట్టుకున్నాడే, దైవం అనుకూలించకపోతే దైవ దర్శనం కాదు కదా. విష్ణుదత్తుడు సిగ్గుపడుతూ ఇంటికి చేరుకుంటాడు. అలా ఇంకొక రోజున ఆ రాక్షసుడు విష్ణుదత్తుని పిలిచి, నీకు దత్తస్వామిని 3 సార్లు చూపిస్తాను అని చెప్పాను కదా, ఇది చివరి ప్రయత్నం, ఇక నాతో రా అని చెప్పి అతన్ని తీసుకుని వెళతాడు. సుశీలమ్మ కూడా భర్తకు బాగా ధైర్యం నూరిపోస్తుంది. ఏమైనా సరే ఈసారి మాత్రం తప్పకుండా విజయం సాధించి తీరాలి అని చెప్పి గట్టిగా చెప్పి పంపిస్తుంది. తాను దృఢంగా సంకల్పించుకొని వెళ్తాడు విష్ణుదత్తుడు. అలా 3వ మారు కూడా భయపడి వెనుతిరిగితే ఇక ఈ సృష్టిలో నాకన్నా కూడా దౌర్భాగ్యుడు ఇంకెవ్వరూ ఉండరు. ఏమైనా కానీ ధైర్యం చేయవలసిందే. స్వామి రూపం ఎంత భయంకరంగా ఉండని, జుగుప్సాకరంగా ఉండని, నన్ను తిట్టని కొట్టని, ఈ మారు మాత్రం స్వామి పాదాలు మాత్రం వదలనుగాక వదలను అని ఆలోచించుకుంటూ ఆ రాక్షసుడు వెంటనే వెళ్తూ ఉంటాడు. ఆ తరువాత గ్రామం దాటుతారు. దాటి వెలివాడ చేరుకుంటారు. చేరుకున్న తరువాత అల్లంత దూరాన ఒక వికృతాకారుడు కనిపిస్తాడు. చచ్చిపోయినటువంటి గాడిద శరీరం నుండి మాంసం ముద్దలు పెకిలించి కాకులకు, గద్దలకు, కుక్కలకు, నక్కలకు అలా విందులు పంచుతూ ఉంటాడు. బ్రాహ్మణోత్తమా, అడుగో అతనే దత్తుడు, త్వరగా వెళ్ళి కాళ్ళ మీద పడు అని మెల్లగా చెప్పి ఆ రాక్షసుడు చల్లగా జారుకుంటాడు. అప్పుడు విష్ణుదత్తుడు సర్వశక్తులు కూడగట్టుకొని ధైర్యం తెచ్చుకొని గబగబా వెళ్ళి ఆ యొక్క వికృతాకారుడి కాళ్ళ మీద పడతాడు. 2 పాదాలు 2 చేతులతో గట్టిగా పట్టుకుంటాడు. కళ్ళు మూసుకొని ఆయన ఎంత విదిలించినా కూడా వదిలిపెట్టలేదు. మాంసం ముద్దలతో వీపు మీద ఎంత బాదినా కూడా పట్టు మాత్రం సడలించకుండా అలానే పట్టుకొని ఉంటాడు. తన శరీరంపై గాడిద మాంసం గుట్టలాగా పడి ఉంటుంది. అయినప్పటికీ కూడా అసహ్యించుకోలేదు. అలా పాదాలు పట్టుకొని సాష్టాంగ పడ్డవాడు పడ్డట్లే ఉంటాడు. ఓరి మూడుడా, ఎందుకు నన్ను ఏడిపించుకొని తింటున్నావురా, నిన్ను చంపేస్తాను, నీకసలు నాతో ఏమిటి పని అని ఆ వికృతాకారుడు కర్ణ కఠోరంగా గద్దిస్తాడు. అయినా సరే తన పని సాధించుకోవాలి అనేటటువంటి పట్టుదలతో విష్ణుదత్తుడు పాదాలు మాత్రం వదిలిపెట్టలేదు. అప్పటికి స్వామివారు ప్రసన్నుడవుతాడు. ఆ వికృతాకారం వదిలిపెట్టి మృదువుగా శ్రావ్యంగా ఇలా అంటాడు. విష్ణుదత్త, ఈ వికృతాకారుడితో నీకేమిటయ్యా పని? నా కోసం 3 సార్లు వచ్చావు అని అంటాడు.
స్వరంలో వినిపించినటువంటి ఆ మార్ధవం, మాధుర్యం విష్ణుదత్తుణ్ణి పులకింపచేశాయి. వీపు మీద ఉన్నటువంటి ఆ మాంసం ముద్ద బరువు ఎవరో తీసివేసినట్లుగా అయింది. పట్టుకున్నటువంటి ఆ కాళ్ళు ఆ నేల రమణీయంగా మారిపోతాయి. విష్ణుదత్తుడు మెల్లగా కళ్ళు తెరుస్తాడు. ఆ పాదాల మీద పట్టు పీతాంబరపు ఎర్రంచు వేలాడుతూ కనిపిస్తుంది. నల్ల కలువల లాంటి పాదపద్మాలు తన చేతులలో ఉంటాయి. ఆ పాదాలపై శిరస్సును ఆంచి గబగబా 3 సార్లు కళ్ళకద్దుకుంటాడు. లేచి నిలబడతాడు. చిరునవ్వులు చిందిస్తూ ప్రసన్నమైనటువంటి ముఖార విందంతో పర్ణశాల ముందు గున్నమావిడి చెట్టు నీడన తిన్నె మీద త్రిమూర్తి స్వరూపుడు, దివ్యాంబరణాలు ధరించినవాడు, తులసీదమలధామ విరాజితుడు, పుష్పమాలికా సమలాంకృతుడు, పారిజాత పరిమళాలు వెదజల్లుతూ స్వామివారు దర్శనమిస్తారు. కనుచూపు మేరలో ఎక్కడా కూడా వెలివాడలేదు. మాంసపు ముద్దలు లేవు. కంటికి ఇంపు గొలిపేటటువంటి పచ్చని ఆశ్రమ వాతావరణం, పర్ణశాలలు, కుటీరాలు, శుచి అయి శాంతుడై ఎట్ట ఎదుట ఆసీనుడై ఉన్నటువంటి ఆ దత్తస్వామికి మరలా సాష్టాంగ దండ ప్రణామాలు చేసి ఆనంద బాష్పాలతో దోసిలి యొగ్గి ఆనంద బాష్పములతో నిండినటువంటి కళ్ళను తుడుచుకొని గద్గదమైనటువంటి స్వరంతో ఇలా పలుకుతాడు. మహేష, ఈ జగతీతలంలో నేను ధన్యుణ్ణి. నన్ను కన్నటువంటి తల్లిదండ్రులు ధన్యులు. యోగి వంద్య, పదార విందుతుడైనటువంటి నీ యొక్క దర్శన భాగ్యం నాకు కలిగింది అని మరొకసారి పాదాల మీద పడతాడు విష్ణుదత్తుడు. విష్ణుదత్త, అసలు నాతో నీకు ఏమిటి పని? ఇప్పటి వరకు చెప్పనే లేదు అని అంటాడు దత్తాత్రేయుడు. అప్పటికి తేరుకున్నటువంటి విష్ణుదత్తుడికి భార్య సుశీల చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం వస్తాయి. అడగవలసింది ఏదో స్ఫురిస్తుంది. స్వామి, ఈరోజు మా తండ్రి గారి ఆప్తికం. తమరిని భోక్తగా నియంత్రించుకుంటున్నాను. తమరు తప్పకుండా రావాలి అని అంటాడు. విష్ణుదత్తుని యొక్క అభ్యర్థనను స్వామివారు అంగీకరిస్తారు. అలాగే, తప్పకుండా వస్తాను. నీవు ముందు నడుస్తూ వెళ్ళు. తర్వాత కాసేపట్లో స్నానం సంధ్య ముగించుకొని నీ వెనుకనే తప్పకుండా నీ యొక్క ఇంటికి వస్తాను. నీ ప్రయత్నం సఫలమైంది కదా, ఇక పద అని అంటారు దత్తస్వామి. విష్ణుదత్తుడు పరుగున ఇంటికి చేరుకుంటాడు. పట్టరాని ఆనందంతో ఉగురుస్తూ సుశీలమ్మకు జరిగినదంతా కూడా పూసగుచ్చినట్లుగా వివరిస్తాడు. శ్రాద్ధ విధికి వంట సిద్ధం చేయమని చెబుతాడు. ఆవిడ కూడా చాలా సంబరపడుతుంది. స్నానం చేస్తుంది. అలా తడిగుడ్డలతో తద్దినపు వంటలో మునిగిపోతుంది. విష్ణుదత్తుడు స్నానం చేసి మిగతా సామాగ్రి అంతా కూడా సిద్ధం చేస్తూ ఉంటాడు. సరిగ్గా వంట పూర్తయింది. దత్తస్వామి గుమ్మంలోకి ప్రత్యక్షమవుతాడు. విష్ణుదత్తుని యొక్క భక్తి శ్రద్ధలతో ఎదురు వెళ్ళి స్వామివారికి అర్ఘ్యపాద్యాలను ఇచ్చి లోపలికి తీసుకొని వస్తాడు. మడిబట్టలు కట్టుకొని పీట మీద కూర్చుంటాడు. సుశీల అరిటాకులు అందిస్తుంది. సాధ్వి, నా యొక్క సహంపక్తికి మిగతా ఇద్దరేరి, నాలాంటి వాళ్ళను ఎవరిని పిలిచారు అని అంటూ కుశలం అడుగుతున్నట్లుగా స్వామివారు ప్రశ్నిస్తాడు. అప్పటికి గాని గుర్తుకు రాలేదు. మిగతా ఇద్దరిని పిలవలేదు అని చెప్పి గాబార పడకుండా గంభీరంగా సమాధానం చెబుతుంది సుశీల. దేవదేవా, నీతో సమానుడైనటువంటి భోక్త ఉన్నాడు, అతను కూడా వస్తున్నాడు అంటూ వంటింటిలో నుండి పెరట్లోకి వస్తుంది. ఆకాశంలో నడినెత్తున సూర్యుడు దగదగలాడుతూ కనిపిస్తాడు. సుశీల సూర్యునికి నమస్కరించి, సూర్యదేవా, జగదేక బంధు, సర్వాత్మక, సర్వదీ సాక్షి, నమో నమః. రవిప్రభు, అచేతనమైనటువంటి ఈ యొక్క సమస్త విశ్వాన్ని నీ చేతులతో సచేతనం చేస్తున్నావు. సర్వద్రష్టవు, సర్వాత్మకుడవు, పరాత్పరుడవు అయినటువంటి నిన్ను ప్రత్యక్షంగా పిలవవలసింది ఏముంటుంది? మాయాశక్తి సంపన్నుడవైనటువంటి నీవు ఈ యొక్క వివిధ వికార బోధజాలంలోకి అంతరాత్మగా ప్రవేశించి అంతరాలోచనలకు, బహిశ్చేష్టలకు ఏకైకైనటువంటి సాక్షిగా నీవు వెలుగొందుతూ ఉన్నావు కదా. మరి ఈ ప్రార్థనకు సంబరపడతాడు అంబరవిహారి. ఆ తరువాత సౌమ్యుడై విప్రరూపంలో దర్శనమిస్తాడు. సాధ్వి, ఏమి నీ ఆజ్ఞ అని అంటాడు. ఆబ్దికంలో రెండవ భోక్తగా నీవు కూర్చోవాలి నాయనా అని అంటుంది సుశీల. సరేనని అంటాడు. లోపలకు వచ్చి విష్ణుదత్తుడి నుండి అర్ఘ్యపాత్యాదులను అందుకొని రెండవ పీట మీద కూర్చుంటాడు. అరిటాకు పరిచాడు విష్ణుదత్తుడు. సాధ్వి, విశ్వదేవస్థానంలో మేమిద్దరం కుదిరాం, బాగానే ఉంది. మరి పితృదేవస్థానంలో కూర్చోవడానికి మాకు సాటి మనిషి ఎవరు అని అడుగుతాడు దత్తస్వామి చిరునవ్వులు చిందిస్తూ. స్వామి, తొందరపడిపోకండి, ఇదిగో ఇప్పుడే వస్తాను అని అంటూ
సుశీల మరల తమ యొక్క నిరతాగ్నిశాలలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళి ఇలవేల్పైనటువంటి అగ్నిదేవుని ప్రార్థిస్తుంది. సర్వశుచి, సర్వభక్షక, లే, మరొక రూపాన్ని ధరించు, త్వరగా రా. శ్రాద్ధభోక్తగా వచ్చి కూర్చున్నటువంటి దత్తస్వామి తమరి కోసమై ఎదురు చూస్తూ ఉన్నారు. తమకు సాటి వచ్చేటటువంటి మూడవ వాడివి నీవేనని నేను భావిస్తున్నాను. సురోత్తమ, సురవర్య, వైశ్వనర, హవిర్భుజ, అగ్నిముఖైవ దేవా అంటూ ఎంతగానో దీనాతి దీనంగా స్వామిని పిలుస్తుంది సుశీల. దేవతలకు నీవు ముఖస్థానీయుడవు, ధూమకేతు గృహత్పతి, కర్మాధ్యక్ష, నీకు ఇదే నా యొక్క నమస్కారం, నన్ను అనుగ్రహించు స్వామి అని అంటూ పిలుస్తూ ఉంటుంది. ఆ పతివ్రత అలా ప్రార్థించేసరికి ఒకానొక అగ్నిగుండం నుండి ఒక అంశతో అగ్నిదేవుడు కూడా ఆవిర్భవిస్తాడు. మరొక కుండంలో కూడా ఉంటాడు. వచ్చినటువంటి ఆ అగ్నిదేవునికి కూడా అర్ఘ్యపాద్యాదులను సమర్పిస్తాడు విష్ణుదత్తుడు. సరాసరి పీట మీదకు వెళ్ళి కూర్చుంటాడు. అరిటాకు సిద్ధం చేస్తాడు విష్ణుదత్తుడు. ఆ యొక్క పాతివ్రత్య మహత్యాన్ని చూస్తూ ఉన్నటువంటి దత్తస్వామి ఆనందం పొందుతాడు. సూర్యాగ్నులు దత్తదేవుడు ఆహుతులై ఆయా స్థానాల్లో కూర్చుంటే విష్ణుదత్తుడు పితృయజ్ఞాన్ని అపూర్వంగా నిర్వహిస్తాడు. ఇంతటి ఉత్తమమైనటువంటి విప్రులు ఎవరికైనా ఎన్నడైనా దొరుకుతారా? ముగ్గురు కూడా శ్రాద్ధ విధి నియమాలకు అనుగుణంగా బ్రోక్తత్వం నిరపి సంతుష్టులై తృప్తాస్మా అని ముక్త కంఠంతో పలుకుతారు. విష్ణుదత్తుడి యొక్క పితృపితామహ ప్రసిద్ధ పితామహులకు అక్షయ పుణ్యలోక ప్రాప్తి కలగాలని ఆశీర్వదిస్తారు. సుశీల, విష్ణుదత్తులు ఆ స్వామివారికి ముగ్గురికి కూడా సాష్టాంగపడతారు. లేచి అంజలి ఘటించి శిరస్సు వంచి నిలబడతారు. అప్పుడు ఆనందంతో భక్తి శ్రద్ధలతో విష్ణుదత్తుడు దత్తాత్రేయుని స్తుతిస్తాడు. బ్రాహ్మణోత్తమ విష్ణుదత్త, నీకు పూర్తిగా ప్రసన్నుణ్ణి అయ్యాను. వరాన్ని కోరుకో. నా భక్తుడవైనటువంటి నీ యొక్క వాంఛితం తప్పకుండా తీరుస్తాను. దివ్యమైనటువంటి నా యొక్క అష్టోత్తర శతనామాలని నీవు ఎంతో చక్కగా ప్రకాశింపచేశావు. సులభ సుందర శైలిలో అందరికీ విన్నంతనే అర్థమయ్యేటటువంటి భాషలో నా యొక్క తత్వాన్ని, నా రహస్యాన్ని ఆవిష్కరించావు. అతి పురాతనమైనటువంటి ఈ స్తోత్రాన్ని సమాహిత చిత్తంతో పఠించినటువంటి ఎలాంటి వ్యక్తిపైనైనా సరే నా యొక్క అత్యంత ప్రీతి తప్పకుండా ఏర్పడుతుంది. ఆ వ్యక్తికి యోగ సిద్ధి కలుగుతుంది. నీ భార్య సుశీల గుణవంతురాలు, నిజంగా పతియే దైవంగా కలది. ఈమె ప్రభావం ఎంతటితో ఈనాడు నేను స్వయంగా చూశాను. ఈమె సమస్త కళ్యాణ గుణ సంపన్న. నీవు సర్వ విద్యావిధివి. మీ దంపతులిద్దరూ కూడా ఒకరికొకరు తగినవారు, సమశీలురు, నాకు అత్యంతము ఆనందదాయకులు. దంపతులారా, నా అనుగ్రహం వలన మీరు జీవితాంతము సుఖ సంతోషాలు అనుభవిస్తూ యోగ విద్యా తత్పరులై పరమానందాన్ని పొందండి. చివరకు పరమానంద స్వరూపమైనటువంటి నాతో లీనమవ్వండి. ద్విజవర్య, నీకొక మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను, స్వీకరించు. దీనివలన నీవు ఎవరిని అనుగ్రహించి వారిని ఆశీర్వదిస్తే వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, ధనధాన్య యశస్వి సమృద్ధులు, పుత్ర పౌత్రాభివృద్ధి, వంశాభివృద్ధి, అసలు ఒకటేమిటి, వారు కోరుకున్నవన్నీ కూడా క్షణంలోనే సిద్ధిస్తాయి. ఇందులో ఎలాంటి సందేహము లేదు. నీవు ఈరోజు నిర్వహించినటువంటి ఈ యొక్క శ్రాద్ధ విధి వలన నీ పితృదేవతలందరూ కూడా కర్మపాస విముక్తులై శాశ్వతమైనటువంటి బ్రహ్మలోక నివాసం పొందుతారు. అత్యంత దుర్లభమైనటువంటి ముక్తిని వారికి ప్రసాదిస్తున్నాను. నీ ఇంటి ముంగిట రావి చెట్టు మీద ఉంటున్నటువంటి ఈ రాక్షసుడు నీకు చాలా మహోపకారం చేశాడు. నేటి శ్రాద్ధ విధిలో ఉచ్చిష్ట పాత్రాన్నాన్ని తిని అతను కూడా ముక్తుడవుతాడు, స్వర్గలోకాన్ని చేరుకుంటాడు. ఇలా పలికి దత్తదేవుడు ఆ విష్ణుదత్తుని చెవిలో దివ్యమైనటువంటి మంత్రాన్ని ఉపదేశిస్తాడు. అతను దాన్ని తన భార్యకు ఉపదేశిస్తాడు. ఇద్దరూ కూడా ఏకాగ్ర చిత్తంతో ఆ మంత్రాన్ని జపిస్తారు. దత్తదేవుడు తన యొక్క అమృత హస్తాన్ని వారి శిరస్సులపై ఉంచి ఆశీర్వదించి మెరుపు తీగలాగా స్వామి అదృశ్యమవుతాడు. సూర్య భగవానుడు కూడా సంతోషించి ప్రసన్నుడై ఆ దంపతులకు దివ్య స్థితిని అనుగ్రహిస్తాడు. కామాగమనం కలిగినటువంటి దివ్య విమానాన్ని బహుకరిస్తారు. తలుచుకున్నటువంటి వెంటనే దర్శనం ఇస్తామని చెప్పి వరాన్ని అనుగ్రహిస్తాడు. దంపతులిద్దరూ కూడా సాష్టాంగపడతారు. కర్మసాక్షి వినువీధికి చేరుకుంటాడు. ఇలవేల్పైనటువంటి అగ్నిదేవుడు కూడా ఆ దంపతులకు వరాలు అనుగ్రహిస్తాడు. అమ్మా, నీవు ఎప్పుడైతే తలుచుకుంటావో అప్పుడు నేను తప్పకుండా ప్రత్యక్షమవుతాను. నీవు ఏది కోరితే అది నేను తప్పకుండా ఇస్తాను. విష్ణుదత్త, నీవు కూడా నన్ను నిత్యము యథావిధిగా ఆరాధిస్తున్నావు కాబట్టి నీకు కర్మసిద్ధిని అనుగ్రహిస్తున్నాను. నీవు మహా తేజస్వివి, ఇక నిత్య సుఖివి, సర్వదేహ సుఖప్రదు అవుగాక అని దీవించి అగ్నిదేవుడు కూడా తన యొక్క యాగకుండంలోకి ప్రవేశిస్తాడు. ఆ తరువాత చివరగా రాక్షసుడు వచ్చి ఆ ఉచ్చిష్టాన్ని భక్తితో భుజించి
రాక్షస స్వరూపాన్ని విడిచిపెట్టి దివ్యమైనటువంటి సుందర దేవతామూర్తిగా మారిపోయి ఆ దివ్య విమానాన్ని ఎక్కి విష్ణుదత్తునికి ప్రీతితో వీడ్కోలు పలుకుతూ స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. ఇది స్వామివారు చేసినటువంటి మరొక అద్భుతమైనటువంటి లీల అని బృహస్పతి ఇంద్రునికి వివరిస్తాడు. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.